హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, హీరో నాని గారి దసరా మూవీకి ఫిలింఫేర్ అవార్డ్స్ ఎక్కువగా రావడం మనం చూసాం సార్. అయితే దీనిపైన నాని గారు స్పందిస్తూ నాకు అవార్డ్స్ విషయంలో అంత ఆసక్తి లేదు అని చెప్పేసి ఒక కామెంట్ చేయడం ఇప్పుడు చర్చలకు దారితీసింది సార్. అంటే ఒకప్పుడు నాని గారి సినిమాకి అవార్డ్స్ రాకపోయేసరికి ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం మనం చాలా సందర్భాల్లో చూసాం. ఇప్పుడు ఇన్ని అవార్డ్స్ వచ్చినప్పుడు ఎందుకు ఆసక్తి లేదు అని చెప్పారు, ఎందుకు ఆనందం వ్యక్తపరచలేదని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతుంది సార్. మరి ఆయన కామెంట్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అలా కామెంట్ చేయకూడదండి, ఎందుకంటే దిస్ ఈజ్ టూ ఎర్లీ. కమల్ హాసన్ కామెంట్ చేశాడు, చేస్తే దేశం అంతా ఒకసారి చర్చించుకుంది. మరి నాని అంటే ఇంకా నాని తెలుగు హీరోల పేరు లిస్టులో లేడు కదండి, టాప్ హీరోల లిస్టులో. టు బి ఫ్రాంక్, తెలుగు హీరోలు ప్రభాస్ అంటాం, తారక్ అంటాం, చరణ్ అంటాం, మహేష్ బాబు అంటాం, ఇలా వస్తుంది కదా. అందువల్ల దిస్ ఈజ్ టూ ఎర్లీ టు డిక్లేర్ దట్ హీ రిజెక్ట్స్ ది అవార్డ్స్. అంటే రిజెక్ట్ చేయడం లేదు, బట్ పెద్ద ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అది ఇంట్రెస్ట్ చూపించడం లేదు అనే మాట మామూలు కామన్ వర్డ్ అండి. నాకు అంత ఇంట్రెస్ట్గా లేదంటారు, కానీ అసలు ఇంట్రెస్ట్ లేదంటే మాత్రం తప్పుడు మాట. నాకు అంత ఇన్సక్తి లేదు అంటే అదొక ఒక దాన్ని ఏమంటారు, ఫ్యాషన్గా అంటారు కదా, అది అన్నది ఇంట్రెస్ట్ లేదని అంటారు. ఇంట్రెస్ట్ లేకపోతే ఎలాగవుతుంది? అవార్డు అది. ఇన్ని లక్షల మంది ఉన్నారు, ఇన్ని లక్షల మందిలో నిన్నెందుకు ఎంపిక చేసుకున్నారు? ఆ ఎంపీ జ్యూరీ మెంబర్స్ అందరూ ఫూల్సా అనే ప్రశ్న కూడా వస్తుంది. కానీ ఆయన కనుక దాన్ని బాగా యాక్ట్ చేస్తున్నాడు, బాగా మంచి కథల్ని తయారు చేసుకుంటున్నాడు, అందువల్ల ఆయనకి అవార్డు ఇచ్చారు. బాగా నటిస్తున్నాడు కాబట్టి. అది లేకపోతే ఎవరిస్తారండి అవార్డు? అందువల్ల ఆ నాని ఆ మాట అనడం మాత్రం ఆయన్ని కొంచెం స్థాయి దించుతుంది, దిగజేస్తుంది. సార్, అంతకుముందు కూడా నాన్నగారి చాలా సినిమాలు వచ్చాయి, కాకపోతే చాలా మంచి మంచి సినిమాలు. జెర్సీకి కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేశారు ఒక అవార్డు. సో అప్పుడైతే ఏ అవార్డ్స్ కూడా రాలేదు. మరి ఇప్పుడు దసరా టైంలోనే రావడం మనం చూసాం సార్. మరి అంతకుముందు ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినప్పుడు చాలా మంది విమర్శలు చేశారు, ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి. ఇప్పుడు దసరా టైం ఇన్ని అవార్డ్స్ వచ్చినప్పటికీ ఆయన ఆనందం వ్యక్తపరచలేకపోవడం గల కారణం ఏంటి? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మా గురువు గారు మేఘ సందేశం సినిమా తీశారు, దానికి 8 నేషనల్ అవార్డులు వచ్చాయి. ద బెస్ట్ డైరెక్షన్కి అవార్డు రాలేదు. అప్పుడు నేనే రాశాను నేను పత్రికల్లో. అప్పుడు అదేంటిది, అసలు డైరెక్షన్ బాగుంటాయి కదా, మీవన్నీ బాగుంటాయి. ఈ ప్రతిభను అంతటిని కూడా ఆవిష్కరించవలసిన వాడు డైరెక్టర్. ఆ డైరెక్టర్కి అవార్డు రాలేదు. మ్యూజిక్ వచ్చింది, పాట పాడే వాళ్ళకి వచ్చింది, ఇంకేదో కెమెరామెన్కి వచ్చింది. ఇలా 8 అవార్డులు వచ్చి దర్శకుడికి అవార్డు రాకపోతే ఆయన ఏమనుకోవాలి? ఎంతగా కిమ్ అనలే దాసనారాయణరావు గారు. ఆ మాట మంచి తెలివిగా ఒక విమర్శ చేశారు. నీళ్ళు లేకపోతే ఈ శాఖలన్నీ ఎక్కడున్నాయి అని ఒక చిన్న చొరక అంటించాడు అన్నమాట. ఎలా ఉంటాయంటే జ్యూరీ మెంబర్స్కి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. గుమ్మడి గారే స్వయంగా చెప్పారు, మేఘ సందేశం సినిమాలో బెస్ట్ హీరోయిన్గా జయసుధకి అవార్డు ఇవ్వాలి. అవార్డు ఇవ్వాలంటే అవార్డు డిక్లేర్ చేస్తారు. వాడు ఎవడో ఉన్నాడు, వాడు ఏమండి అమ్మాయి మాట్లాడుతున్న మాటల్లో ఆ భాష కరెక్ట్గా లేదండి, భార్య అంటుంది, భక్తి అంటుంది, ఒత్తులు లేవండి అని చెప్పారు. కొట్టేశారు. ఆ మాట్లాడుతున్న మాటల్లో వీళ్ళు మద్రాసులో పుట్టిన వాళ్ళకి అంత పెర్ఫెక్షన్ ఎలాగొస్తుందండి? భార్య అంటాం, బాధ్యత అంటాం, మరి ఎక్కడ ఉత్తి పెట్టాలో ఎక్కడ ఏం చేయాలో అనేది వాళ్ళకి తెలియదు కదా. అయినా అవార్డు క్యాన్సిల్ అయింది. ఆ క్యాన్సిల్ అయినందుకు గుమ్మడి గారు స్వయాన జయసుధ గారికి క్షమాపణ చెప్పుకున్నాడు. జయసుధ బ్రతికే ఉంది, అడగండి. జయసుధ బ్రతికే ఉంది అవార్డు. అందువల్ల ఈ అవార్డు తప్పిపోవడము రావడం అన్నది మన చేతుల్లో లేదండి. ఎన్ని సినిమాల్లో కమల్ హాసన్ యాక్ట్ చేశారండి, ఎన్ని సినిమాల్లో ఎంతమంది ఎంత ఎఫర్ట్ పెట్టారండి. ఒక్క తెలుగు సినిమాలకే 2 అవార్డులు రావడం ఏంటి?
ఆస్కార్ అవార్డులు అసలు ఇంతవరకు మన నేషనల్ అవార్డు వరకే వెళ్ళలేదు. మరి ఆస్కార్ అవార్డు వాళ్ళంతటా వాళ్ళు వచ్చి తెలుగు పరిశ్రమకి ఇచ్చి అక్కడ అమెరికాలో టీవీలన్నీ ప్రతిధ్వనించాయన్నమాట. అందువల్ల అవార్డుల గురించి మనం విమర్శించడానికి అవకాశం లేదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనకి అవార్డులు వస్తాయి, కానీ అవార్డు రాలేదని చెప్పేసి ఆలోచించవలసిన అవసరం లేదు. ఇన్ని శాఖలన్నీ కూడా అవార్డులు పొందాయంటే అక్కడ ఆయన ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబట్టే కదా ఆ శాఖలకు ఒక నిండుదనం వచ్చింది. అక్కడే కానీ నాని పెర్ఫార్మెన్స్ బాగలేకపోతే ఇన్ని శాఖలకి అవార్డులు దక్కాయా? అలాగనుకొని తృప్తి పడాలి, కానీ నాకు రాలేదే అయితే నాకు రాదు అంత ఆసక్తి లేదు అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. వచ్చింది కదా ఎంజాయ్ చెయ్యి, సెలబ్రేట్ చేసుకోండి. మీరు ఎవరిని తిరస్కరిస్తున్నారు? సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖులు, పండిపోయిన వాళ్ళు, తలపడిన వారు, జ్యూరీ మెంబర్స్ వాళ్ళే కదా నువ్వు ఇచ్చింది నాకు అంత కాదని చెప్పి. ఒకప్పుడు అడిగింది మన సింగర్ గాయనిమని ఎస్ జానకి ఉంది కదా, ఎస్ జానకి పద్మవిభూషణ్ అనేది అవార్డు ఇస్తామంటే తిరస్కరించింది. వాళ్ళు తిరస్కరిస్తే ఏమవుతుందంటే ఒక విలువ ఉంటుంది. ఎక్కడ ఎస్ జానకి 30,000 పాటలు పాడినటువంటి ఎస్ జానకి ఆవిడ తిరస్కరించండి, నువ్వు టూ ఎర్లీ కదా అది. ఇప్పుడు కమల్ హాసన్ తిరస్కరించే పర్వాలేదు, కమల్ హాసన్ ఆ మాట అంటే పర్వాలేదు, కానీ నాని దిస్ ఈజ్ టూ ఎర్లీ ఐ థింక్ సో. సార్ ఇప్పుడు ఈ ఫిలింఫేర్ అవార్డ్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే మీరు ఏ విధంగా చూస్తారు ఈ అవార్డ్స్ ని? మన తెలుగు సినిమాలు బలగం సినిమా సెలెక్ట్ అయింది, దసరా సినిమా బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ గా వేణు బలగం సినిమాకి కూడా రావడం మనం చూస్తాం సార్. ఈ అవార్డ్స్ పైన మీ ఒపీనియన్స్ మీరేం చెప్తారు? అంటే అవార్డ్ కమిటీలో కొంత మీకు ఫాలో అప్ చేయాలి, దానికి లాబీయింగ్ అనే పేరు పెట్టను కానీ ఫాలో అప్ చేయాలి. ఫాలో అప్ చేస్తే వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ బలగం డైరెక్టర్ వేణుకి అవార్డు వచ్చిందంటే అక్కడ ఉన్నది దిల్ రాజు గారు కనుక ఒక తెలుగు సినిమాకు ఇలాంటి సినిమాలకి అవార్డు, వాళ్ళ సినిమాకి చూసే వాళ్ళందరూ ఇట్లాంటి సినిమాలే చూస్తారు, అంతేగాని దొంగ మొగుడు, గరణ మొగుడు ఇవి చూడరు. ఆ సినిమా మనకి పెద్ద కమర్షియల్ సినిమా అది. ఆ జ్యూరీ మెంబర్స్ కాదు, దీంట్లో ఏముంది మెసేజ్?